ఎందుకు డల్గా ఉన్నావు? కళ్ళల్లో కన్నీళ్ళు అవునా? పోనీలే బావా, ఈసారి ఎవరికో రాసి పెట్టుంది. నెక్స్ట్ టైం గట్టిగా ట్రై చేయి, తప్పకుండా నీకే వస్తుంది. అప్పుడు కూడా రాకపోతే? ఏమైంది బావా నీకు? ఎందుకలా నెగిటివ్ గా మాట్లాడుతున్నావు? నెగిటివ్ గా కాదు, నిజం మాట్లాడుతున్నా. మళ్ళీ మళ్ళీ రాస్తున్నా రావట్లేదంటే ఏమని అర్థం? ఏం చేయాలి మరి? జాబ్ లేకుండా ఇంట్లో వాళ్ళని పెళ్లికి ఒప్పించడం ఎలా అని ఆలోచిస్తున్నావా, లేక వీని చేసుకుంటే నా లైఫ్ ఎలా ఉంటుందని బాధపడుతున్నావా? ఇదేనా బావా ఇన్నేళ్ల ప్రేమలో నువ్వు నన్ను అర్థం చేసుకుని? అవును, జాబ్ ఉంటేనే నా పేరెంట్స్ ని ఒప్పించడం ఈజీ కదా మన పెళ్లికి. అయినా ఏ పేరెంట్స్ తమ కూతుర్ని జాబ్ లేని వానికి ఇచ్చి పెళ్లి చేస్తారు? నువ్వు చాలా మంచి అమ్మాయి కాబట్టి పేరెంట్స్ ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటానంటున్నావు. అలాంటిది వాళ్ళు ఒప్పుకున్నప్పుడే కదా లవ్ చేయాలి. లవ్కు జాబ్ అవసరం లేదు కానీ పెళ్లికి మాత్రం కావాలి. నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు కొంచెమైనా అర్థమవుతుందా? ఏళ్ల తరబడి చదువుతూనే ఉన్నావు కదా, గడ్డాలు మీసాలు పెంచుకొని పిచ్చోడిలా. మరెందుకు జాబ్ కొట్టలేకపోతున్నావు? ఎందుకంటే నా టైం అంతా నీతో ముచ్చట్లు పెట్టడానికే ఒడిసిపోతుంది కాబట్టి. ఆయన నీ బాబు పెళ్లి ఒప్పుకునేది నాకేదో జాబ్ ఉండాలని కాదు. ఆయన గారు సాధించలేకపోయిన బ్యాంక్ జాబ్ నా డ్రీమ్ కాబట్టి నీకు ఒప్పించడం ఈజీ అవుతుంది, అంతేగా. అందులో తప్పేముంది? అంటే లవ్ చేస్తే ఫ్యామిలీని వదిలేసి ప్రేమించినోడు ఏం చేసినా ఎలాంటి తోడైనా వాడితో వెళ్ళిపోవాలా? వాడితోనే ఉండాలా? అవసరమే లేదు. నువ్వు చెప్పిందే రైట్, క్యారెక్టరే ఇంపార్టెంట్. మరి అలాంటప్పుడు తండ్రి కోరికను తీర్చాల్సింది కూతురిగా నువ్వే కదా, ఆ బాధ్యత నీదే కదా. మరి నా మీద ఎందుకు రుద్దుతున్నావు లవ్ పేరుతో? నేనేం నీ మీద రుద్దలేదు ఈ జాబ్ చేయి ఆ జాబ్ చేయని. నువ్వే బ్యాంక్ జాబ్ చేయడం నా డ్రీమ్ అని కూర్చున్నావు. అది రాక నీకు చేతగాక ఇప్పుడు నన్ను అంటున్నావు, అంతే. మంచి పుస్తకాలతో స్నేహం చేయాలని ఎందుకు అంటారో నాకు ఇప్పుడే అర్థమైంది. చరిత్రలో చెత్త కుప్పల తాజ్ మహల్ ని అదేదో గొప్ప ప్రేమకు చిహ్నంగా సృష్టించి పెట్టారు, కానీ నిజానికి అది ఒక కామాంధ్ర కార్యకలాపాలకు నీతి నిబద్ధత లేని ఓ రాజుకు ప్రతీక. దానిలో ఉన్నదల్లా నా దేశ ప్రజల శ్రమ, వారి సొమ్ము తప్ప మరే గొప్పతనం లేదు. ప్రేమ అనేది లేనిదేదో ఉన్నదనే భ్రమలో బతికిస్తుంది, దేనికి పనికిరాని. జన్మనిస్తుంది ఓ ప్రేమ, అది తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. త్యాగం చేస్తుంది ఓ ప్రేమ, అది స్నేహంతో పురుడు పోసుకుంటుంది. మరి నీ ప్రేమలో నా ప్రేమలో ఏముంది? అవసరమో సుఖమో తప్ప. ఆడ మగల మధ్య పుట్టే ప్రేమ అవసర సుఖాల కోసం అయితే అది తీరగానే చనిపోతుంది. అలా చచ్చిపోయే ప్రేమ నాకొద్దు. పనిని కష్టంగా భారంగా కాకుండా రోజంతా అల్లు పెరగకుండా చేసేదే నాకు తెలిసిన ప్రేమ. నా ప్రేమ ఎక్కడుందో నాకు అర్థమైంది. నేను నా ప్రేమ కోసం కాకుండా నీ గురించి ఆలోచిస్తూ నీ కోసం చేయాలనే ఆలోచనల మధ్య నేను నలిగిపోయాను. ఇప్పుడు అవసరం లేదు. అంటే ఇప్పుడు నువ్వు నాకు బ్రేకప్ చెప్తున్నావా? నీకు అలా అనిపించిందా? నీకు నచ్చినోడితో పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం పెట్టించుకుంటావో, లేక మీ నాన్నకు నచ్చినోడితో ముహూర్తం పెట్టిస్తే పీటల మీద కూర్చొని తాళి కట్టించుకుంటావో నీ ఇష్టం. నా లవ్ మాత్రం ప్యాకప్.